బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ముమ్మరంగా కొనసాగుతోంది. డ్రగ్స్ పార్టీలో జరిగిన 4 రౌండ్ల కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రోహిత్ రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. పోలీసులపైనే ఫైరింగ్ చేయటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. కేవలం కొకైన్ పట్టుబట్టమే కాకుండా దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఏదైనా ఉందా, గత 24 గంటల్లో ఫామ్ హౌస్ కు ఎవరెవరు వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ముమ్మరంగా కొనసాగుతోంది. డ్రగ్స్ పార్టీలో జరిగిన 4 రౌండ్ల కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రోహిత్ రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. పోలీసులపైనే ఫైరింగ్ చేయటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి దాదాపుగా కూడా 10 మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే మాజీ తాండూరు ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఈ పార్టీలో దాదాపుగా కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి కౌశిక్ రవి, అలాగే ఏపీకి సంబంధించినటువంటి మంత్రి, ఎంపీ, చాలా మంది కూడా ఇందులో వ్యాపారవేత్తల దగ్గర నుంచి నార్త్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో దాదాపుగా కూడా కొకైన్ భారీగా లభ్యమైంది. అలాగే వైట్ పౌడర్ తో పాటు ఫారెన్ లిక్కర్ తో పాటు అనేక ఏదైతే బ్రాండ్లకు సంబంధించినటువంటి లిక్కర్ చాలా వరకు కూడా పోలీసులు సీజ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు ఆదివారం సెలవు కావడంతో మెజిస్ట్రేట్ నివాసంలో ఈ మొత్తం ముగ్గురిని కూడా హాజరుపరిచారు. ముగ్గురికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మ, ఈ ముగ్గురిని కూడా హాజరుపరిచారు. ఇక్కడ కోర్టు తీవ్రంగా పరిగణించినటువంటి అంశం ఏంటంటే, మొత్తం మీద ఈ కాల్పులు ఏదైతే జరిపారో రోహిత్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీరు పోలీసుల మీద కాల్పులు జరపడాన్ని మాత్రం ఏదైతే న్యాయస్థానం అయితే మాత్రం చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఈ ఆర్మ్స్ యాక్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీరి ముగ్గురిని కూడా రిమాండ్ కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్న రాత్రి చంచల్గూడ జైలుకి అయితే తరలించారు. మొత్తం మీద సిమ్లాలో కొకైన్ కొన్నట్టు కౌశిక్ రెడ్డి అంగీకరించారు. అలాగే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టు కూడా గుర్తించారు. రితేష్ రెడ్డి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. 11 మందికి పరీక్షలు నిర్వహించగా 6గురికి పాజిటివ్ కూడా వచ్చింది. పోలీసులు మనం చెప్పిన కాల్పులు జరిపారు అన్న కోణంలో కూడా పోలీసులు తమ వర్షన్ తాము చెప్పుకుంటూ వచ్చారు. ఎఫ్ఐఆర్ లో కూడా దాదాపుగా కూడా వీరందరి పేర్లు కూడా నమోదు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు అలాగే స్టేషన్ బెయిల్ కోసం కూడా ఇప్పటికే ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అటు రితేష్ రెడ్డికి సంబంధించి నమిత్ శర్మ, ఈ ముగ్గురికి సంబంధించి కూడా స్టేషన్ బెయిల్ కోసం అయితే ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నట్టుగా అయితే తెలిసింది. మొత్తం మీద ఈ కేసులో డ్రగ్స్ పార్టీ చాలా తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ ప్రముఖులు డ్రగ్స్ ని ప్రేరేపిస్తూ, డ్రగ్స్ ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేసుకున్నటువంటి పార్టీలో ఈ డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఈ డ్రగ్స్ ని వీరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి టీం ఏదైతే పెడ్లర్స్ దగ్గర నుంచి సరఫరా చేసినటువంటి వ్యక్తులు ఎవరా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.